రాష్ట్ర ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజనేతరులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఆదిలాబాద్ జిల్లా నార్నూరు మండలాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తామన్నారు. నార్నూరు మండలంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు మంత్రి వివేక్. ఎమ్మెల్యే వెడ్మ బోజు తర్వాత స్థానిక ఫంక్షన్ హాల్లో జరిగిన కమ్లీ గౌతమ్ వివాహ వేడుకల్లో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు మంత్రి. ఈ రోజు మా ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలందరూ కూడా ఉన్నారు. ఇక్కడ వారితో చర్చించి ఈ మండల్ సమస్యలు ఏదైతే ఉన్నాయో, ప్రత్యేకంగా ఇరిగేషన్ ప్రాజెక్టు ఈ ప్రాంతంలో అవసరము. ఎందుకంటే మార్మూర్ ప్రాంతంలో ఈ ఏజెన్సీ ఏరియాలో ఈ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ చిన్న చిన్నవి పెడితేనే ఇక్కడ రైతులకు ప్రజలకు ఉపయోగపడుతుంది. సో వాళ్ళ రిప్రజెంటేషన్ ఏదైతే ఇచ్చారో ఇక్కడ విద్య కోసం కూడా ఒక మంచి కాలేజు పాఠశాల కావాలని వారు కోరినారు. రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే విద్య కోసం ప్రాధాన్యత ఇస్తుంది, ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అన్ని చోట్ల కూడా కడుతున్నారు. ఈ ప్రాంతంలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ ప్రపోజల్ లేదంట. అయితే ఇక్కడ ఈ ప్రాంతానికి ఒక విద్యాసంస్థ పెట్టే అవసరం ఉంది. దాంతోపాటు కొలందరి ప్రాజెక్టు, ఏంపల్లి ప్రాజెక్టు, ఈ రెండు కూడా ఈ మండలికి అవసరం. నేను దాని గురించి కూడా ఇరిగేషన్ మంత్రితో చర్చించి ఏదో ఒక ప్రాజెక్ట్ అయితే శాంక్షన్ చేపించి ప్రజలకు ఇక్కడ ఉపయోగపడేలాగా చేస్తాము. దాంతోపాటు అందరు కమ్యూనిటీస్ కూడా ఒక అంబేద్కర్ భవను, ఒక బంజారా భవను, ఒక షాదీఖానా అడగడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ భవనాలు కట్టడంలో వారు ఒక నిర్ణయం తీసుకుంటున్నారు. అన్ని చోట్ల కూడా కడితే వారు పెళ్లిళ్ళు చేసుకోవచ్చు, చదువుకోవచ్చు. ఒక మంచి వాతావరణం క్రియేట్ చేయడానికి ఈ భవనాలు అవసరం. అది కూడా నేను మా డిస్ట్రిక్ట్ మంత్రి గారితో మాట్లాడి ఈ ప్రాంతానికి మేలు చేసేటట్టు